ఈ వీడియో వచ్చి తనూజ గురించి ఉంటుంది. తనూజ ఆట, మైండ్ గేమ్ ఏం ఆడుతుందండి బాబు! మీరు సరిగ్గా చూసినట్లయితే అసలు హై పిక్స్ అన్నమాట. ఒక చెస్ గేమ్ మనం కూర్చొని ఎంత తెలివిగా ఆలోచించి మూవ్స్ తీసుకుంటాం కదా! ఒక్కొక్క మూవ్. అలా మూవ్ అయితే తీసుకుంటుంది. రకరకాలుగా ఆలోచిస్తుంది. అసలు సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడని తెలుసు. థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఓటింగ్‌లో ఉన్నాడని తెలుసు. వీళ్ళిద్దరిని అసలు ఎలా బీట్ చేయాలి? ప్రేమతో బీట్ చేయాలా? లేకపోతే కోప్పడి బీట్ చేయాలా? ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి తెలుసనమాట. చాలా తెలివిగా ఆడుతుంది. కళ్యాణ్ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు ప్రెజెంట్. ఆ ఫ్యామిలీ వీక్ అయిపోయిన కాని దగ్గర నుంచి అండ్ మన ఇమాన్యుయల్ కూడా కొన్ని మిస్టేక్ చేస్తున్నాడు. మరి ఓవర్ థింకింగ్‌తో ఓవర్‌గా డిస్కస్ చేయడం వేరే వాళ్ళతో. ఇది రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుంది. వీటన్నిటిగా చూస్తుంటే కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ తనూజకు ఉన్నాయని అర్థమవుతుంది. అసలు తనూజ గేమ్ ఎలా ఆడుతుంది? ఏంటి? తనకి కప్పు తీసుకునే ఛాన్సెస్ అసలు అంటే ఉన్నాయా? లేదా? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియో ఉంటుంది. కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. కప్పు తనూజాదే అన్నానని ఎవరన్నా ఇంతవరకే వీడియో చూసి స్టాప్ చేస్తే మాత్రం ఇది అమాయకత్వమే అవుతుందన్నమాట. వీడియో చివరి వరకు చూస్తేనే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మామ. చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ తనూజ గేమ్ మనం ఫస్ట్ 2 వీక్స్ చూసుకున్నట్లయితే దమ్ము శ్రీజ లాగే అని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీజ అనవసరమైన విషయాల్లోకి వెళ్ళడం, తలదూర్చడము, వాళ్ళేదో మధ్యలో ఒక డిస్కషన్ చేసుకుంటే వాళ్ళిద్దరిలోకెళ్ళి మధ్యలోకెళ్ళి ఏదో ఒక రచ్చబండ కార్యక్రమం లాగా చేయడం అలా చేసేది. కేవలం తనూజ కూడా ఫస్ట్ 2 వీక్స్ అలాగే చేసింది. అండ్ నామినేషన్స్‌కొచ్చినప్పుడు గూడా ఓటింగ్‌లలో చాలా అంటే ఒక 6 మెంబర్స్ నామినేషన్‌లో ఉంటే మేబీ ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ అలా వచ్చేదన్నమాట. ఓటింగ్ అలా పడేది. ఎక్కడైతే తరువాత తను ఆ కిచెన్ డ్యూటీ తీసుకొని, కిచెన్ డ్యూటీలో మంచిగా అందరికి అన్నం చేసి పెడుతూ అండ్ మెయిన్ ఈ బర్నీ గారి బాండింగ్ అనేది బర్నీ గారికి అసలు వర్కౌట్ అవ్వలేదు గానీ, తనూజకైతే పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది ఆ అమ్మాయికి. అంటే బర్నీ గారు ఈ బాండింగే పెట్టుకొని ఇంక మిగతా వాళ్ళతో కూడా సేఫ్ గేమ్ ఆడటం జరిగిందనమాట. అంటే బర్నీ గారి కేవలం మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా నామినేషన్ ఎందుకు చేస్తారు? ఒక హౌస్‌లో ఒకరు నచ్చనప్పుడే నామినేషన్ చేస్తారనమాట. అలాంటిది మనం అందరిని మంచిగా చేసుకున్నప్పుడు నామినేషన్ చెయ్యరు. అంటే అతను మంచివాడని వీళ్ళలో ఉంది కాబట్టి లేపి నామినేషన్ చేయరు. నామినేషన్ చేయకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అది చిన్న గేమ్ ప్లాన్ అనమాట. ఆ గేమ్ ప్లాన్‌తోనే వెళ్దాం, మంచిగానే వెళ్దాం. రేలంగి మామయ్యలాగా మంచితనంతోనే కప్పు కొడదాం అని బర్నీ గారైతే అనుకున్నారు. అది ఫస్ట్ ఒక 2 వీక్స్ బాగానే పోయింది. కానీ తర్వాత బయట జనాలు ఉండేవాళ్ళు అమాయకులు కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసింది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అందువల్ల ఓటింగ్ తగ్గింది. చాలా డౌన్ ఫాల్ అయ్యాడన్నమాట బర్నీ గారు. నెక్స్ట్ ఇంగ తనూజ అయితే ఈ బాండింగ్ పెట్టుకొని తర్వాత టాస్కుల్లో గూడా మంచిగా ఆడడం, మంచిగా ఇచ్చి పడేయడము. నా ట కిచెన్ డ్యూటీ దగ్గర చాలా అందరికంటే అందరితో పోలిస్తే తనూజనే చేసిందని చెప్పుకోవచ్చు. కిచెన్ డ్యూటీ దగ్గర. అండ్ ఆ కిచెన్ డ్యూటీ దగ్గర ఎక్కువ కెమెరా ఫోకస్ కూడా ఉంటుంది కాబట్టి ఎపిసోడ్స్‌లో ఎక్కువగా తనూజ కనిపించడం. అండ్ ఈ బాండింగ్ బాగా ఫ్యామిలీ ఆడియన్స్ 'బిగ్ బాస్' షో అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు కాబట్టి అండ్ తనూజ గారు ఒక సీరియల్ యాక్ట్రెస్ 'ముద్దమందారం' సీరియల్ కూడా చేస్తున్నారు కాబట్టి కొంచెం జనాలకు కూడా తెలుసు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి ఈ 2 ఈ 'నాన్న బాండింగ్' అండ్ 'ముద్దమందారం' సీరియల్ ఎఫెక్ట్ ఈ 2 బాగా బీభత్సమైన ఓటింగ్ అనేది పెంచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టాస్కులు ఎప్పుడు గెలవలేకపోయినా కానీ పర్ఫెక్ట్ అంటే బాగా ఎఫెక్ట్స్ అయితే బాగా ఇచ్చింది. అంటే మనం చూసాం స్టార్టింగ్‌లో ఆ 'జోష్' గాని ఆడుద్ది. కానీ కొన్ని తప్పుల వల్ల ఓడిపోవడం, తర్వాత ఫుల్ ఎమోషనల్ అవ్వడము, ఆ సింపతి రూపంలో కూడా కొన్ని ఓట్స్ అనేటివి వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్‌కి ఇంగా కెప్టెన్ అవ్వట్లేదు. కానీ టాప్ ప్లేయర్ చూస్తే మాత్రం తనూజ ఏమో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలిరా బాబు అని బిగ్ బాస్ వోళ్ళు మొత్తుకొని లాస్ట్ ఆ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రెజెంట్ 'బిగ్ బాస్' షో వచ్చి నార్మల్‌గా ఒక 100 మంది చూస్తున్నారనుకోండి. ఫ్యామిలీ షో వచ్చినప్పుడు ఒక 150 మంది చూస్తారు. ఎందుకంటే అందరు ఫ్యామిలీ వాళ్ళొస్తారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు? ఏంటి? ఏం మాట్లాడతారు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుందనమాట. అది అందుకని ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఇప్పుడు కెప్టెన్ తనూజ ఉంటే బాగుంటుంది. అది కూడా ఒక రేంజ్‌లో చేశారు. ఒక క్వీన్ అన్నమాట. అసలు ఒక రాణిలాగా అక్కడ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆమెకొక షీల్డ్ పంపించడము. అసలు నెక్స్ట్ లెవెల్ ఎప్పుటికన్నా తనూజ గుర్తు పెట్టుకోవచ్చు అసలు దీన్ని. ఆ కెప్టెన్ నేను ఈ రకంగా అయ్యానురా! అసలు ఆ చైర్‌లో కూర్చున్నాను. ఒక మహారాణిలాగా నేను కూర్చొని దాన్ని పట్టుకున్నాను. అసలు నెక్స్ట్ లెవెల్ కెప్టెన్సీ అన్నమాట అది. అక్కడ అంటే అది స్క్రిప్టెడే. మీరు ఏమనుకున్నా మామ అది స్క్రిప్టెడు. మీరు కావాలంటే ఆ ఎపిసోడ్ ఎళ్లి చూసుకోండి. అక్కడ
కళ్యాణ్‌కి నిఖిల్ అండ్ వీళ్ళ తనుజ ఆడుతుంది కదా! ఇక్కడ తనుజకొచ్చేసి వెయిట్‌లెస్ కత్తిస్తారు. అండ్ నిఖిల్‌కొచ్చేసి కొంచెం వెయిట్ ఉండేది ఇస్తారు. లేకపోతే అన్ని మూటలు గౌరవ్‌కి, నిఖిల్‌కి ఒక పోటీ పెట్టినప్పుడు మూటలు మోస్తారు. అన్ని మూటలు మోసినోళ్ళు ఆ కత్తి పట్టుకోలేకపోవడం ఏంటండి బాబు! ఇది ఇంక నార్మల్‌గానే కళ్యాణ్‌ని కూడా కావాలని ఓడిపించి, నిఖిల్‌ని కూడా కావాలని ఓడిపించి, అది ఒక స్క్రిప్టెడ్ ప్రకారం మీరు చూసేది 'బిగ్ బాస్' షో 10% మాత్రమే. 90% 'బిగ్ బాస్' షో చాలా సీక్రెట్స్ అక్కడ జరుగుతుంటాయి. మీకు సండే ఎపిసోడ్, సాటర్‌డే ఎపిసోడ్ మీకు చూపించరు. అక్కడ ఎన్నో తిరకాసులు జరుగుతుంటాయి. వాళ్ళకి ఎన్నో డాన్స్ స్టెప్పులు నేర్పిస్తుంటారు. వాళ్ళ టీమ్స్ వచ్చి అక్కడ ఎన్నో యాడ్స్ ఇవన్నీ మీకు చూపిస్తుంటారు కదా! 'బిగ్ బాస్' హౌస్‌లో కొన్ని కొన్ని ప్రమోషన్ చేపిస్తుంటారు కదా! అక్కడ ఎన్నెన్నో జరుగుతుంటాయన్నమాట. మనం 'బిగ్ బాస్' షోలో చూసేది కేవలం 10%. అక్కడ స్క్రిప్టెడ్ ప్రకారము ఏమన్నా ఇప్పుడు టీఆర్‌పీ రేట్ ఎక్కువ పోవట్లేదు అనుకుంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేయమని వాళ్ళే చెప్పడం. ఒక బాండింగ్ మీరే చెయ్యండి అని చెప్పడము. ఇవన్నీ చాలా జరుగుతుంటాయండి అయన్నీ మీకు తెలీదనమాట. అవి మనం మనం ఇంక రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి, మనకు తెలిసినోళ్ళు ఉన్నారు కాబట్టి, అవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. అది మ్యాటర్. అది స్క్రిప్టెడ్ ప్రకారం మొత్తానికి జరిగి తనూజనైతే చేశారు. అది బాగా వర్కౌట్ అయింది కూడా. అండ్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి కొంచెం ఒక 1 అవర్ తనూజకి ఇవ్వడం, కెప్టెన్సీ చేసి అదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రకారం బాగా చేశారు. మంచిగా వర్కౌట్ కూడా అయ్యింది. ఆ తర్వాత ఏమన్నా ఒక బ్యాక్ స్టెప్ తనూజకి అక్కడిదాకా ఫ్లో బాగుంది. ఫ్లో బాగున్న తర్వాత ఒక బ్యాక్ స్టెప్ అయితే ఏయడం జరిగింది. ఏంటంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాగార్జున సార్ అప్పుడు సాటర్‌డే రోజు ఒక టాస్క్ పెడతారు. మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని ఆ బోట్‌లో పెట్టి ఆ నీళ్ళలో వదలాలని. అక్కడికి తనూజ వచ్చి నాకెవ్వరు సపోర్ట్ చేయలేదు సార్. నేను ఓన్‌గా ఆడాను. ఇప్పటివరకు నా ఓన్‌గా వచ్చాను అనిపించింది. అప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చింది. ఒరేయ్! ఇంతమంది ఆ అమ్మాయికి ఓటేస్తున్నారు. హౌస్‌లో ఇంతమంది సపోర్ట్ చేశారు. ప్రతి 24 అవర్స్ వర్క్ కెమెరాస్ వర్క్ అంటే నడుస్తున్నాయి. ఇంక పొరపాటున ఆ అమ్మాయి కప్పిచ్చి పంపించినా గూడా నేను ఆడాను కాబట్టి జనాలు ఓట్లేశారు. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు చేసిందేముంది? అలాగే అనిపించింది నాకైతే. అలా చెప్పడం నాకసలు నచ్చలేదు. కళ్యాణ్ ఎన్నో ఎఫర్ట్స్ ఇచ్చాడు. అందరితో పోలిస్తే మన పర్ణిగా హెల్ప్ చేశారు. డీమోన్ పవన్ హెల్ప్ చేశాడు. రీతు హెల్ప్ చేసింది. సంజన గారు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. అదే గాని ఆ రోజు సార్ నాకు హౌస్‌లో ఉండే ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. నేను బోట్‌లో ఒక్కరిని పెట్టలేను. ప్రతి ఒక్కరిని పెట్టచ్చా అని ఒక్క మాట అనుంటే మాత్రం తనూజని బీట్ చేసేవాళ్ళు లేరు, లేరు, లేరు. మీరేమన్నా అనుకోండి. అలా అయ్యేది. అక్కడ బ్యాక్ స్టెప్ ఏసింది. తరువాత దాన్ని కప్పిపుచ్చుకుందామని ఫుల్ మంచి కవర్ డ్రైవ్ అయితే చేసింది. లేదు సార్ నేను ఈ వీక్ వరకు నాకెవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పిందనమాట. అక్కడ నాగార్జున సార్ క్లియర్ కట్‌గా చెప్పాడు. ఇప్పటి వరకు మీకు హెల్ప్‌ఫుల్ మొత్తం ఓవరాల్ సీజన్ 9 గురించి చెప్తే తనైతే కవర్ డ్రైవ్ చేసింది. అది అందరికీ తెలిసిపోయింది. జనాలేమో అమాయకులు కాదు కాబట్టి తెలిసిపోయింది. సరే అక్కడ దాకా నెగటివిటీ స్ప్రెడ్ అయింది. తర్వాత మన కళ్యాణ్ వాళ్ళ నాన్నగారొచ్చి మంచి బూస్టింగ్ మాటలిచ్చి ఆ ఓటింగ్ 5000 ఓట్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో కళ్యాణ్‌కి, తనుజకి అది ఫుల్‌ఫిల్ చేశారు. తరువాతండి మన కళ్యాణ్ వచ్చేసి ఫుల్ నెగటివిటీ ఏదైతే అంటే రీతు పైకి పైకి వెళ్ళడం, అంటే వాళ్ళేదో టీమోర్ పవన్ రీతు కోసమే ఆడాడని మరీ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది. ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించాడని అనిపించింది. తర్వాత ఇప్పుడు జరిగే ఆ టికెట్ టు ఫినాలి టాస్కుల్లో గూడా అంటే ఏదో కొంచెం కన్నింగ్ ఆడుతున్నాడు. అంటే కళ్యాణ్ గేమ్ అది కాదు. తను ఓన్‌గా ఉండడం, ఓన్‌గా ఆడడం, ఒక మనకు ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక వ్యక్తిలాగా ఒక పేరు తెచ్చుకున్నాడు. మంచిగా మన నేచురల్ స్టార్ 'నాని' లాగా తెచ్చుకున్నాడు. అలాంటిది అది పోగొట్టుకుంటున్నాడు ఎక్కడో. ఇలాగే ఇంక 2 వీక్స్ ఉంది. తను ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది. అదేం అవసరం లేదు. ఎలా మంచిగా ఏ ఫ్లోతో ఎళ్ళాడో అదే ఫ్లోతో ఎళ్ళిపోతే సరిపోద్ది. మరి ఇప్పుడు ఓవర్‌గా చేయాల్సిన అవసరం ఏమి లేదనమాట. అందుకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి ఆ కప్పుకు దూరం అవుతారు. కానీ ప్రెజెంట్ తనుజ మాత్రం కళ్యాణ్‌కనే కాదు సపోర్టు. ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు 'డీమోన్ పవన్‌తో' ఫైట్ జరిగినా, 'రింతుతో' ఫైట్ జరిగినా, 'సుమనన్నతో' ఫైట్ జరిగినా, నెక్స్ట్ మళ్ళీ దాన్ని సరే ఇది ఒక గేము అంతవరకే కదా! అందరూ ఇలాగే ఆడతారని తెలుసుకొని, వాళ్ళు గేమ్‌లాడేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం కానీ, ప్రతి ఒక్కరితో ఒక మంచిగా ఆలోచిస్తుంది. నిజంగానే కళ్యాణ్ కెప్టెన్ అయినా కానీ, ఏదో ఒక తనూజ ఒక కెప్టెన్ లాగా రూల్ చేస్తుంది. మంచిగా హౌస్‌ని ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడటం, మంచిగా ఉండడం, ఏమన్నా గేమ్స్ ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి బూస్ట్ ఇవ్వడం. అంటే బూస్ట్ అంటే ఇదే సపోర్ట్ చేయడం. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడం. వీళ్ళని, వాళ్ళనే కాదు. నిజంగానే ఒక కెప్టెన్ లక్షణాలనమాట. నిజంగా ఒక కెప్టెన్‌కి ఏ అయితే లక్షణాలు ఉండాలో అవన్నీ ప్రెజెంట్ తనుజకున్నాయి. అదే ఫ్లోలో ఎళ్తుంది. ఇదే ఫ్లోలో ఎళ్తే మాత్రం ఖచ్చితంగా కప్ అయితే తీసుకుంటుంది మామ. దాంట్లో ఎలాంటి ఆలోచన సెకండ్ ఆలోచన అయితే అవసరం లేదు. ఇమ్మాన్యుల్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నాడు. టాస్క్‌లు ఆడుతున్నాడు. కామెడీ చేస్తున్నాడు. మంచిగా ఉంది కానీ
అంటే అనవసరమైన విషయాల్లో ఎక్కువగా జోకింగ్ చేసుకొని మాట్లాడడం, అయన్నీ ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేయడం. అసలు ఆ సంజన గారితో ఫస్ట్ ఆ బాండింగ్ పోగొట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి సంజన గారిది బాండింగ్ అలాగే క్యారీ చేస్తున్నాడు. ఇవన్నీ ఓటింగ్ వల్ల కప్ అయితే కష్టం కానీ టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. కళ్యాణ్ ఇలాగే తప్పులు చేస్తూ పోతే తనూజ అయితే కప్పు తీసుకొని హ్యాపీగా బయటికెళ్ళిపోతుందనమాట. మామ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? వీడియో చూసేవాళ్ళు. కళ్యాణ్ కప్ విన్నర్ అయితే బాగుంటుందా? తనూజ కప్ విన్నర్ అయితే బాగుంటుందా? ఆ కప్పు కన్నడకి తీసుకొని పోతే బాగుంటదా? లేపోతే ఆ కప్పు మన తెలుగోడు ఒక ఆర్మీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే బాగుంటుందా? దయచేసి కామెంట్ రూపంలో, లైక్ రూపంలో మీ శక్తి అయితే చూపించండి మామ. చూద్దాం అసలు ఎంతమందికి మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, తనూజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలతో తేలిపోవాలి అంతే అన్నమాట. అండ్ ఇంతవరకు మన వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. లైక్ అయితే చేయండి మామ. ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.